ఇప్పుడు మనం పంచదార్ల ప్రాంతంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మైనింగ్ ఏంటంటే పరిధి దాటి మించి చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు కూడా ఈ మైనింగ్ని ఒక దశలో అడ్డుకునే పరిస్థితి కనిపించింది. అయితే వారి యొక్క గ్రామస్తుల ఒక విన్నపాన్ని మాత్రం ఇక్కడ ఎవరు పట్టించుకునేవారు లేరు. ప్రస్తుతం ఇక్కడ స్థానిక మహిళలు ఉన్నారు. ఇదంతా కూడా వెంకటాపురం ప్రాంతం అంటారు. ఇక్కడి నుంచే మొత్తం అంతే పంచదార్ల క్షేత్రానికి వెళ్ళే దారి కూడా ఉంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇక్కడ గ్రామస్తులు ఎందుకు అడ్డుకున్నారు, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, మీరు ఇది మైనింగ్ ఎందుకు మీరు అడ్డుకున్నారు అసలు? మేము ఇక్కడ కాలనీలు ఇస్తున్నారు అన్నారండి. ఆ సైడ్ వాళ్ళకి ఇల్లులు పోతున్నాయి, ఇక్కడ స్థలాలు ఇస్తామని సొంతం చేశారు. మేము సొంతం చేస్తున్నారు అనుకున్నాం, అంటే ఇల్లులకే సొంతం చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇక్కడ గొయ్యి పెడుతున్నారని మాకు తెలియదు. ఆ తర్వాత ఇక్కడ పని చేస్తానా పంచదారుల నుంచి ఒక అతను తెల్లగుండి వైఎస్ఆర్ పార్టీ అతను వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాడు. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఇంత మట్టికి ఇంత గొయ్యి తీశారు, మీకు తెలియలేదేటి అలాగనేసి అన్నారు. మేము చూడలేదు సార్, ఇక్కడ ఖాళీ చేస్తున్నారు అనుకున్నాం తప్ప, కానీ ఇల్లులకి స్థలాలు నీట్గా చేస్తున్నా అనుకున్నారు, కానీ అక్కడ గొయ్యి తీస్తున్నారని మాకు తెలియదండి అనేసి మేము అన్నాం. అప్పుడు మేము వచ్చి రాబోతుకి చాలా మట్టికి గొయ్యి తీశారు. గొయ్యి తీసిన తర్వాత అతను శాంతసేపు పాపం ధర్నా చేసాము, 1 గంట దాకా ధర్నాలు చేసాము. వాళ్ళ కాడ కాగితాలు అవి తీసుకున్నారు, పైకి పంపించారు. అన్ని తాళాలు బళ్ళు కొక్కులేరు తాళాలు అవి తీసుకొని పైకి పంపించారు. పైకి పంపించిన తర్వాత ఆ గంట వల్లకున్నారా రాత్రి నుంచి తోలేరు. మేము అంతకని మేము ఏం చేయగలం సార్, పెద్ద వాళ్ళే ఆపలాంటి అలాంటివి ఎంటీ నాగరాజాలు అడ్లా పోయారు. ఆ నాగరాజాలు అడ్డితే వాళ్ళు ఓడడ్డుకొస్తే వాళ్ళు గుద్దుకుంటూ పొండి అని చెప్పారంట. వాళ్ళు అలాంటి వాళ్ళు మానాడు కూలిపోయిన వాళ్ళు వస్తే ఎక్కడ ఉల్లిపాయలు కూరలో కరివేపాకులు అటోళ్ళు. మేము ఏం చేస్తామండి, మేము ఈనాటి అలా రాజకీయ నాయకులే ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మైనింగ్ జరగడం వల్ల పంచదారులకి ఏవైతే దారుల మనుగడకి ప్రమాదం అని అంటున్నారు, నిజమేనా? ఏమండి మరి అంతా రాలగానే ప్రమాదమే. ఎర్నీళ్ళు వచ్చేస్తున్నాయి, బాగలేదు, రాలేదు, బురద వచ్చేస్తుందండి. మరి రావట్లేదు, వీళ్ళందరూ ప్రతి వాళ్ళు వాటర్ తాగుతున్నారు, అందరి పొట్ట కొట్టిలా చేయడం బాగుంది అని అంటున్నారు అందరూ. గతంలో 5 దారులు వచ్చేవాడు కదా, ఇప్పుడు 2 దారులు పూర్తిగా అయిపోయి మిగతా దారులు బురద వస్తాయి అంటున్నారు. వస్తున్నాయండి, ఎంతవరకు మేము వెళ్ళలేదు కానీ వస్తున్నాయి అంటారు. పిల్లలు వాళ్ళు వెళ్తారు కదా, మా పిల్లలు వెళ్తారు కదా, వెళ్ళి చెప్పారు అంతే. ఈ పంచదారుల క్షేత్రం ఏంటమ్మా అసలు, అక్కడ ఏంటి ప్రత్యేకత? గంగా మరి అందరూ ప్రతి ఊరి నుండి వైజాగ్ నుండి వచ్చి కూడా తాగుతున్నారు. మరి తాగడం వల్ల ప్రతి ఊరికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కార్ల మీద వచ్చి పట్టుకెళ్ళేవారు. గంగ పట్టుకెళ్ళి తాగడం చేయడం చెందడం చాలా ఇదిగా చేసేవారు. కానీ ఎలాంటి తెల్లు ఉండవలసింది అనేసి చాలా మంది నోటిని ఆలకించాం. అందువల్ల ఇంకా మరి ఇప్పుడు ఈ దారుల మనుగడకు ముప్పు వస్తుందని తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుందా, మీకేమైనా బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందండి. మరి పాపమైనా సావైనా పుట్టకైనా ఏదైనా అక్కడికి వెళ్ళి పాపం కడుక్కొని వచ్చేవారు. పాపమేటి పుణ్యానికేటి మంచి దేనికన్నా పనికొచ్చేది. తండ్రి ఆలయం అంతే అందరికీ మంచిదే కదా. ఇప్పుడు అలాంటిదంతా మరి అక్కడ నీరే అలాగైపోయింది అంతే. దేవుళ్ళు మాత్రం వండేస్తారేటండి, దేవుడికి ముప్పే కదా. మరి బాధ అనిపిస్తాం మాకు. ఊరి పక్కన అంత తీసారంటూ ఇప్పుడు గొర్రె మేక పిల్ల పిసికి మేమందరం ఇంతండి మసిలి వాళ్ళు. ఇప్పుడు రేపొద్దున మాకు గొర్రె అయినా మేక అయినా ఇంపుకొని ఇటే తోలుకొస్తే ఎక్కడ నిలబడతాయండి? ఇప్పుడు ఏదన్నా అందులో పడితే ఎక్కడన్నా కనిపిస్తామా? ఏ మనిషి అయినా ఓలువన్నా కనపడితే ఎవరన్నా నిలిగితే కాపాడతామా? అంత గొయ్యి పెట్టారు. మానటోళ్ళని బతకడం ఎక్కడ బతుకుతామండి? మరి ఇలాంటివి లేకపోతే ఈ గ్రామం మీద అంతా ఈ గ్రామం మీదే కదేటండి, వెంకటాపురం స్థలమే కదండి ఇది. మరి మగనాటోళ్ళం ఎక్కడ పోతాం? ఓ గీత పై నింపి తోలు తెచ్చుకున్నామంటే ఇప్పుడు ఆ గోతులో పడిపోతుందేమో అని భయం. ఓ మేక నింపి తోలు తెచ్చుకున్నామంటే ఆ గోతులో పడిపోతే కనపడదా అని భయం మాకు. ఇప్పుడు ఏదైనా మనిషి ఒకవేళ ఏ ముసలోళ్ళన్నా ఏ గొర్రె మేకతోటి ఇంటికాడ వాళ్ళం పెద్దోళ్ళు లేనోళ్ళు ఆ ముసలోళ్ళు అటోళ్ళు ఇంపుకొచ్చారు అనుకో, వాళ్ళు ఏమో దేని గురించి దిగపోయి అందులో చచ్చిపోతారని భయం. అంత గొయ్యి పెట్టారంటే వెంకటాపురం ప్రపంచం మనుషులు అందరూ ఎక్కడ పోతామండి? ఈ ఊళ్ళో ధూళంతా మా ఊరి మీదకే పడుతుంది. ఈ తోలుని మట్టి ధూళంతానా ఊరంతా వెంకటాపురం అంతా గొల్లసేసి ఒగ్గేసినట్టే. ఎంత మట్టికి చేశారంటే మా స్థలాలు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి వెంకటాపురం స్థలాలు ఇవ్వలేదు, ఎక్కడెక్కడ వాళ్ళకో స్థలాలు ఇస్తున్నాం అన్నారు. ఆ స్థలాలకి రైడ్ శుభ్రాలు చేస్తున్నాం అన్నారు. మాకు మళ్ళీ మా ఊళ్ళోకి ఒక్క జాగా మొక్కలు లేవు. ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ చూస్తే మీరు ఏంటంటే మీకు స్థలాలు ఇస్తున్నారేమో అని అనుకున్నారు, కానీ మైనింగ్ జరుగుతుంది అనుకోలేదు. లేదు సార్, మాకు స్థలాలు అంతే ఇవ్వలేదు. మాకు ఓలు వచ్చినా చేరే కంపకి కర్రకు వచ్చినా ముసులు ముడగా పడిపోతారని ఒక ఆందోళన వచ్చేస్తుంది మాకు. ఇది ఇప్పుడు ఆ నైట్ని పుణుకు రావడం లేదు. దబ్బు 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 నారీలు వెళ్తుంది తిని భయం. ఆ నారీల మీద ఓలు వస్తుండ్రో ఓలు మానుతుండ్రో తెలియదు.
సొసైటీ కుర్రోళ్ళు అందరూ వచ్చి ఊరి మీద పడుతున్నారు. దొంగలో తెలియదు, ఇక్కడ సూసైడ్ చేసిన వాళ్ళు తెలియదు. తొక్కించుకొని అలా వెళ్ళిపోమని చెప్తారు. చెప్పారు. మీరు దీని మీద ఇంతకుముందు ధర్నాలు చేశారా? ధర్నాలు చేసామండి, ధర్నాలు చేసాము. కానీ చేసినా సరే కానీ ఎవరు అడిగితే వాళ్ళు తొక్కించుకొని వెళ్ళిపోమన్నారంట. వెనకటి తోసి పొమ్మన్నారంట. మనం చూడలేదన్నట్టుగానే నటించేయండి అని చెప్పారు. ఎవరు మీ నాయకులా లేదా ఎవరండి? మా నాయకులే, మరి మా నాయకులే తెలీదు, మరి బయట వాళ్ళే తెలీదు, తొక్కించుకొని వెళ్ళిపోమని అన్నారంట. తెలీదు. మరి మనం చూడకంటే మనం ఎలా చెప్పగలం? మనం చూస్తే మా కళ్ళతో మనం చూస్తే మనం చెప్పగలం. కానీ ఎవరంటే కానీ అడ్డుకున్న వాళ్ళు ఎవరన్నా నారికి అడ్డుకు వచ్చిన వాళ్ళు మటుకి తొక్కిచ్చి పొమ్మన్నారంట. మరి అందువల్ల ధర్నాలు చేయడం అయితే మనం చేసాం. మా ఊరు ఎన్నాళ్ళుగా జరుగుతుందమ్మా మైనింగ్? ఇది చాన్నాళ్ళు బట్టి నుండి జరుగుతుంది. 3 నెలలు 4 నెలలు బట్టి నుండి 5-6 నెలలు బట్టి నుండి జరుగుతుంది. కానీ అప్పటి నుండి మా ప్రెసిడెంట్లు మా ఊరి గ్రామం మొత్తానికి కాపాడుతున్నాం. అయినా మా మాట అడ్డు నేకంటే చేశారు. వీళ్ళు నేకంటే చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమాత్రం చెప్పిన వాళ్ళు చెప్పాలా మా వినాలా అన్నట్టుగానే తొలిపోయారన్నమాట. మొత్తం మీద ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా ఇదే ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళెదుటే మొత్తం కొండంతా కూడా పూర్తిగా మైనింగ్ పేరుతోటి మొత్తం గొల్ల చేసేస్తున్నారని చెప్పని వాళ్ళంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ జరుగుతున్న ఈ పనులు చూస్తుంటే వాళ్ళకి ఏదో ఇల్లు ఇస్తారేమో, స్థలాలు చదును చేస్తున్నారేమో అని భావించారట. తీరా విషయం తెలిసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న మైనింగ్ అని తెలిసాక అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వీళ్ళ మీద లారీలు కూడా పోనిచ్చే పరిస్థితి కనిపించిందని చెప్పిన వాళ్ళంతా కూడా ఒక భయభ్రాంతులైనటువంటి అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దారుణంగా పరిస్థితి అంటే మాకే దిక్కులేదు, ఇంకా పెద్ద పెద్ద నాయకులకి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని వాళ్ళంతా ఒక విధంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎప్పటికైనా కదిలి ఈ యొక్క మైనింగ్ని ఆపుతుందా లేకపోతే కొనసాగిస్తుందా అన్నది మనం రానున్న రోజుల్లో వేచి చూడాల్సి ఉంది.